నేను సీఎం అవుతానని అన్నారు, కానీ ఆయన సీరియస్గానే అన్నారు, ఇది కామెడీగా అనలేదు, దాని వెనక ఒక స్టోరీ ఉంది అంటారు. అది వాస్తవమేనా? చెప్తారా? అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం బలంగా ఉంది సార్. ఏమనంటే ఆమె ఉదయనిధి గారితో మ్యారేజ్ అంటే ఒక రిలేషన్లో ఉండేవారు అని చెప్పేసి ఒక ఇది ఉంది. అప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోమంటే తను చేసుకోను అన్నాడని. ఓకే. అలాంటప్పుడు మరి తను వేరే ఇంకొక వ్యక్తితో పెళ్లి కుదుర్చుకుంటే ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేపించి ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తిని భయపెట్టి అతని చేతనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని 1,00,000 పోస్టర్లు రాష్ట్రం మొత్తం అతికింపజేశాడని ఉదయనిధి గారి గురించి చెప్పుకుంటారు. ఇది ఆయన ఒక పెద్ద విలన్గా చేసింది. ఓకే. ఎవరికైనా ఒక సినిమాలో కూడా ఇట్లాంటి పాత్ర ఒకటి వస్తే అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో అంత ఉదయనిధి గారి మీద అక్కడ నెగిటివ్గా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ త్రిష గారు కూడా బహుశా ఇది దృష్టిలో పెట్టుకొని నేను సీఎం అవుతా అని అన్ని సరదాగా చెప్తున్నట్టుంది, కానీ ఆమె సరదాగా చెప్పినట్టు నాకు అనిపించట్లేదు. ఆవిడ చాలా గట్టిగా పట్టుదలతోనే ఆ మాట చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వారిద్దరు జీవితం కలిసి సాగించే నేపథ్యంలో అలాంటిది జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? అందుకని చెప్పేసి త్రిష గారు ఏదో అంటే త్రిష భవిష్యత్తులో డిప్యూటీ సీఎం అలాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఐ డోంట్ థింక్ ఇప్పుడైతే కాకపోవచ్చు, కానీ ఎందుకంటే ఇప్పటికే ఒక రకమైన టాక్ వచ్చేసింది. ఇప్పుడు ఈయన పెరంబూరు తిరుచి నుంచి విజయం సాధించారు. పెరంబూరు శాసనసభ్యుడిగా కొనసాగాలని డిసైడ్ అయ్యారు, తిరుచిలో రాజీనామా చేస్తారు అని. మరి అది రాజీనామా చేస్తే 6 నెలల్లో ఎన్నిక జరగాలి. తిరుచి నుంచి త్రిష పోటీలో ఉండొచ్చు అని. నిజంగా ఆమె పోటీ చేసి ఎమ్మెల్యే అయితే డిప్యూటీ సీఎం ఏమైనా చేస్తారా? అంటే నిజంగా డిప్యూటీ సీఎం చేయాలంటే పోటీ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో చోట ఎమ్మెల్సీ ఇచ్చేది కూడా చేయొచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ నా పాయింట్ అయితే ఏంటంటే త్రిష గారు చాలా పట్టుదలగా తమిళనాడులో ఎమ్మెల్సీ వ్యవస్థ లేదు మీరు అన్నట్టు దానిలోనూ చేపించవచ్చు, లేకపోతే ఎవరినైనా రిజైన్ చేయించి కూడా చేయించవచ్చు, జరుగుతూ ఉంటాయి. సో త్రిష గారు ఆషామాషాగా ఆ మాట అన్నట్టుగా నాకు అనిపించాల. ఎందుకంటే ఆమె ఒకవేళ ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తను ఆ ఫోర్సు ఆ శక్తి ఆ పవర్ వాడే మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేశారు, ఎప్పటికైనా సరే నేను ఒక శపథం త్రిష శపథం పట్టింది, అది నాకు ఆమె ఫేస్ లో అదే నాకు కనిపిస్తుంది. తప్పు కూడా ఏం లేదు, ఆవిడ హక్కు కూడా. సో అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే విజయ్ గారు ఓపెన్ గా తను ఏం చేయాలనుకున్నాడో, ఎంత రిస్క్ అండి అసలు ఎలక్షన్ కంటే ముందు. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఎన్నికల ముందు త్రిష ఫ్యాక్టర్ రావటము, తర్వాత విడాకులు సంబంధించి మూవ్ కావటం, రెండోది ఒక 200 కోట్లు ఇచ్చి ఆ విడాకుల ఇష్యూని కొంచెం సెటిల్ చేసుకున్నాడని డిస్కస్ చేయటము, అంటే విజయ్ అనే నటుడు క్యారెక్టర్ ఇదా అన్న ఒక చర్చ కొంత మనం చూసినట్టు అనిపించింది. కానీ పబ్లిక్ మాత్రం దాన్ని అసలు ఏం తీసుకోవాలి. అంటే అక్కడ కూడా విజయ్లో ఒక ఫెయిర్నెస్ చూశారు, అండ్ ఓపెన్ గా రిజాల్వ్ చేసుకున్నాడు. తను ఫ్రాంక్ గా మాట్లాడేసి బయటకు వచ్చేసి తన సంబంధాన్ని ఓపెన్ గానే పెట్టాడు, కానీ ఏదో తెర వెనక ఉంచలేదు, తను ఫ్రీగా ఉన్నాడు అని చెప్పేసి అది కూడా ఒక ఆనెస్ట్ ఫెయిర్నెస్ గానే చూశారు. సో ఫైనల్ గా ఒక పాయింట్ సమ్అప్ చేసే పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. అక్కడ పరిస్థితులకి ఇక్కడికి వేరే ఉన్నాయి. అక్కడ ఉన్న భౌతిక పరిస్థితులకి అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ రకంగా వచ్చింది, ఈ లెవెల్లో వచ్చింది. ఆంధ్రాలో కూడా అలాంటి రోజు ఒకటి వస్తుంది అంతే. అంతా ఒకెత్తే. ఇప్పుడు అక్కడ విజయ్ గెలిచారా లేదో వెంటనే పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు, విజయ్ వర్సెస్ పవన్. విజయ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి వెంటనే డైరెక్ట్గా అధికారంలోకి వచ్చేంతగా వచ్చాడు. బట్ పవన్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంకా ఈ విధంగానే ఉంటాడా? ఇట్లాగా రకరకాల ట్రోలింగ్స్, దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అండి, అసలు మనం పోల్చకూడదండి. ఎందుకనంటే నేను ఇందాకే చెప్పాను, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు ఒక్కసారి అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30-35 సంవత్సరాల అధికారంలో ఉండి సాచ్యురేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఉన్నటువంటి సోషలాజికల్ రీజన్స్ డివిజన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అక్కడ మల్టీపోలార్స్ ఉంటాయి, క్యాస్ట్స్. అక్కడ గౌండార్స్, తేవార్సు, వన్యార్సు, వెల్లలార్సు, వీళ్ళందరూ రకరకాల, అంటే ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క కులం డామినేట్ చేస్తుంటుంది. చాలా కాస్ట్లు ఉన్నాయి. బేసికల్లీ దే ఆర్ ఆల్ బీసీ డామినేటెడ్ కాస్ట్ ఉంటాయి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అలా కాదు.
రెండు కులాలే ఎంతో కాలం డామినేట్ చేసి అధికారాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కులాల క్లచెస్లో నుంచి మిగిలిన కులాలు బయటకు వస్తాయా రావు అనేది ఎవరూ చెప్పలేని ఒక పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి స్ట్రాటిఫికేషన్ ఒక రిజిడ్ స్ట్రాటిఫికేషన్. తమిళనాడులో లాగా అక్కడ ద్రావిడ్ సెంటిమెంట్ పనిచేస్తే ఇక్కడ కాస్ట్ సెంటిమెంటే బలంగా అతుక్కొని ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఆర్థికంగా కూడా ఈ రెండు కులాలు చాలా బలంగా ఉన్నటువంటి కులాలు, డిసైడ్ చేసేటువంటి కులాలు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందు 2009లో నుంచి పిఆర్పి వచ్చింది. వీటి నుంచి తట్టుకోవటం అనేది ఎంత కష్టమైందో మనం చూసాం ఈ పరిస్థితుల్లో నుంచి. తర్వాత 2014లో కూడా ఆయన ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను ఒక లైన్ తీసుకున్నారు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఇంకొక మూడో ఫోర్స్ అనేది నిలబడటానికి అనుకూల వాతావరణం లేదనేది ఆయన అవగాహన చేసుకున్నారు. అవగాహన చేసుకున్న తర్వాత కాన్షీరామ్ మెథడాలజీ అప్రోచ్ ఆయన ఫాలో అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎన్నోసార్లు ఆయన కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఒకరిని గెలిపించడానికి ఇంకొకరిని ఓడించడానికి 2014లో పనిచేశారు.